అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్ 2025 దీని ద్వారా మనము మన దేశంలో ఉన్నటువంటి ఐఐటీల్లో సీట్స్ మనము సంపాదించుకుంటాము. అయితే మనకున్న ఐఐటీస్ ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి, మనకున్న ఐఐటీల్లో ఒక్కొక్క ఐఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది మనం ఒకసారి చూద్దాము. ఎందుకు అంటే మనకున్న ఐఐటీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఐటీ భువనేశ్వర్లో జాయిన్ అవ్వాలంటే మనం రేపొద్దున్న కౌన్సిలింగ్లో ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలిస్తేనే మనం వెబ్ ఆప్షన్ కరెక్ట్గా పెట్టుకోగలుగుతాం. కాబట్టి మనకున్న ఐఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో చెప్తాను. తర్వాత ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ భువనేశ్వర్కి సంబంధించి 496 సీట్స్ ఉన్నాయి మొత్తం, సూపర్ న్యూమరీ సీట్స్తో కలుపుకొని. అంటే అన్ని కేటగిరీకి సంబంధించి 496 సీట్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఒక్కొక్క బ్రాంచ్లో ఎన్ని సీట్స్ అనే విషయం కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అలాగే ఐఐటీ ముంబైలో 1368 సీట్లు ఉన్నాయి. ఐఐటి మండి 520, ఐఐటి ఢిల్లీ 1209 సీట్లు ఉన్నాయి. ఐఐటి ఇండోర్ 480 సీట్లు ఉన్నాయి. ఐఐటి ఖరగ్పూర్ 1919. చూడండి, ఓల్డ్ ఐఐటీల్లో ఏవైతే ఉన్నాయో ఓల్డ్ ఐఐటి అన్నిటిలో కూడా 1000+ సీట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మంచి ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి, ఒక్కొక్క బ్రాంచ్కి ఎక్కువ సీట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం టార్గెట్ చేయాల్సింది ఓల్డ్ ఐఐటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఐఐటీస్ మీద ఎక్కువ మనం టార్గెట్ పెట్టుకోవాలి. అలాగే ఐఐటి హైదరాబాద్ 595, ఐఐటి జోధ్పూర్ 600, ఐఐటి కాన్పూర్ 1210, ఐఐటి మద్రాస్ 1128 సీట్లు, ఐఐటి తిరుపతి 254. ఐఐటి తిరుపతి ఏపీకి సంబంధించింది, 254 సీట్సే ఉన్నాయి. అంటే ఇది కూడా కొత్తదే ఐఐటి తిరుపతి కూడా, కానీ చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది. అలాగే ఐఐటి ధార్వాడ్ 385 సీట్లు ఉన్నాయి. ఐఐటి గాంధీనగర్ 400, ఐఐటి పాట్నా 817, ఐఐటి రూర్కీ 1353, ఐఐటి ధన్బాద్ 1125, ఐఐటి రూపార్ 430, ఐఐటి వారణాసి 1589. చూడండి, ఐఐటి వారణాసిలో చాలా ఎక్కువ సీట్స్ ఉన్నాయి. అలాగే ఐఐటి గువహతిలో కూడా 962. ఐఐటి గువహతి కూడా చాలా మంచి ఐఐటి అండి ఇది. తర్వాత ఐఐటి బిలాయ్ 883 సీట్లు ఉన్నాయి. ఐఐటి గోవా 157 సీట్లు ఉన్నాయి. ఐఐటి పాలక్కడ్ 200 సీట్లు, ఐఐటి జమ్మూ 280 సీట్లు. ఇవి మనకున్నటువంటి ఐఐటి వారీగా సీట్స్, అవైలబుల్ సీట్స్ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ సీట్స్తో కలుపుకొని మనకున్నటువంటి సీట్స్ ఇవి. అలాగే ప్రతి ఐఐటీల్లో, అంటే నేను మీకు చెప్పినట్టుగా ఓల్డ్ ఐఐటీల్లో మొత్తం సీట్లతో పాటు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, మొత్తం అక్కడ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఆ బ్రాంచ్ల్లో ఒక్కొక్క బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఇప్పుడు మీరు ఒక ఆలోచన చేసుకోవచ్చు, ఏ ఐఐటి ఓల్డ్ ఐఐటి, ఆ ఓల్డ్ ఐఐటిలో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, రేపు మనము టార్గెట్ చేయాల్సింది ఏ ఐఐటిని. ముఖ్యంగా చాలా మంచి ఐఐటీలు, ఐఐటి హైదరాబాద్ కూడా మంచిదే. అలాగే ఐఐటి ఖరగ్పూర్ టాప్, ఐఐటి ముంబై, ఐఐటి మద్రాస్ ఇవన్నీ టాప్ ఐఐటీలు. అలాగే ఐఐటి ధన్బాద్, ఐఐటి రూర్కీ ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ ఐఐటీలు. వీటిని టార్గెట్ చేసుకుని మన ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా బ్రాంచ్ వైజు, తర్వాత ఒక్కొక్క బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అందులో కేటగిరీ కూడా ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయో కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి.